పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లోని 60 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి గోదావరిఖనిలోని శారదనగర్ సరస్వతి శిశుమందిర్లో పోలింగ్ మెటీరియల్ పంపిణీని అదనపు కలెక్టర్ అరుణశ్రీ ప్రారంభించారు. మొత్తం 272 పోలింగ్ కేంద్రాలకు 936 మంది సిబ్బందిని ప్రత్యేక వాహనాల్లో పోలీసు బందోబస్తు మధ్య తరలిస్తున్నారు. ఇప్పటికే ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేసినట్లు సాయంత్రం కల్లా సిబ్బంది కేంద్రాలకు చేరుకుంటారని ఆమె తెలిపారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ఈరోజు మన తెలంగాణ గవర్నమెంట్ పరిధిలో రామగుండం కార్పొరేషన్ పరిధిలో మనము ఆర్డినరీ ఎలక్షన్స్ 2026 సంబంధించి రామగుండం కార్పొరేషన్ కండక్ట్ చేయబోతున్నాము. ఈరోజు మనకి 11th ఫిబ్రవరి పోల్ డేట్ ఉంది. దానిలో భాగంగా మనం ఎలక్షన్ రిలేటెడ్ మేము అండ్ మా టీం అందరూ కూడా అన్ని ప్రిపరేటరీ వర్క్స్ అన్ని చేయడం జరిగింది. టౌన్ లిమిట్స్లో టోటల్ 72 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 59 వార్డ్స్లో మనము పోలింగ్ కండక్ట్ చేయబోతున్నాము. దానికి సంబంధించిన పోలింగ్ పాస్ల అరేంజ్మెంట్ కానీ సెక్టర్ ఆఫీసర్స్, రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరినీ అపాయింట్ చేయడం జరిగింది. ఈరోజు మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా అందరికీ పిఎస్ వారీగా మెటీరియల్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్స్లో కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. టుమారో మాకు పబ్లిక్ నుంచి అప్పీల్ ఏంటంటే టుమారో మనం రేపు మార్నింగ్ 7 నుంచి 5 వరకు ఏదైతే పోల్ టైం ఉందో పబ్లిక్ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో అందరికీ ఓటర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎవరైతే రెసిడెంట్స్ ఉన్న వాళ్ళు అందరికీ వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సింది.